వెల్కమ్ బ్యాక్. గుంటూరులో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రిక్షా దొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఇదేనా సంపద సృష్టి, ఇదేనా సుపరిపాలన అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర పన్నులు తగ్గించి ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కమిషన్లు వచ్చే పనులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలకు ఎప్పుడు చేస్తున్న పనులకు ఎలాంటి పొంతన లేదని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల్లో కన్నా అత్యధికంగా పెట్రోల్ ధర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఇదే సంపద సృష్టి అంటే, ఇదే సుపరిపాలన అంటే. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు, ఆయన మేము అధికారంలో ఉన్నప్పుడు, వారు అపోజిషన్ లో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి లోకల్ ట్యాక్సెస్. ఆ లోకల్ ట్యాక్సెస్ ని మేము తొలగిస్తాం, మేము అధికారంలోకి వస్తే ధర తగ్గించేస్తాం అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఇవాళ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోకపోయినా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన అడుగుతా ఉన్నా, ఏమండి ఆ రోజున మీరు మమ్మల్ని ఇలా అన్నారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి లోకల్ ట్యాక్సెస్ వ్యాట్ తగ్గించి అన్ని రాష్ట్రాల కన్నా చౌకగా చేయొచ్చు కదా. అజయుడు కమిషన్లు వచ్చే చేస్తాడు. మన లోకేష్ గారు ఏదైనా కమిషన్ ఇచ్చే పెట్రోల్ బంక్లోని కమిషన్ ఇవ్వరు కదా, అందుకని చేయడు. సంవత్సరం పొడుగు ఇలాగే ఉంటే ప్రజల మీద పడేటటువంటి భారం 3,391 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అయ్యా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులేంటో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకొని అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ ధరకి ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. పెంచిన ధరని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని మనం వచ్చాడు. కొన్ని తగ్గిస్తారు, మీరు చూశారు కదా. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేస్తారు, మళ్ళీ మేము తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే లోకేష్ గారు క్యాష్ ఇస్తే ఇదేం పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. క్యాష్ని లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాస్తవాలు గమనించి పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యుల మీద పడే భారాన్ని తగ్గించాలి. పెట్రోల్ ధర పెరిగితే డీజిల్ ధర పెరిగితే అన్నీ పెరుగుతాయి, రవాణా ఛార్జీ అన్నీ పెరుగుతాయి, ప్రతి వస్తువు పెరిగిపోద్ది, ఎఫెక్ట్ అయిపోతుంది. సామాన్యుడు బతకలేని పరిస్థితి వస్తుంది. తక్షణమే ఈ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా ఇవాళ మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అలా కాకపోతే దీనికి తగ్గట్టుగా మరొక పెద్ద ఉద్యమాన్ని కూడా నిర్మించి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి తక్షణమే పెట్రోల్ ధరలు తగ్గించేటటువంటి కార్యక్రమాన్ని ఈ లవ్ క్యాష్ గారు తొందరగా చేయాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.